గా గుర్తింపు తెచ్చుకుని ఓ రేంజ్ లో దూసుకెళ్లిపోతోంది రకుల్ ప్రీత్ సింగ్. అయినా ఆమె ఇప్పటి వరకు ₹1 కోటి మార్క్ ని మాత్రం దాటలేదు. అవకాశాలు వస్తాయి కదా అని ఆమె నిర్మాతలకు అందుబాటులో ఉంటూ తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటోందట. స్టార్ హీరోయిన్ అయినా తక్కువ అమౌంటే కోట్ చేస్తుంది కదా అని అందరూ ఆమెనే సంప్రదిస్తున్నారు. దీంతో వరుస అవకాశాలతో హల్చల్ చేస్తుంది రకుల్. కానీ ఇటీవల రకుల్ కూడా తన రెమ్యూనరేషన్ ని పెంచిందనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఓ సినిమా కోసం ఏకంగా ₹1.5 కోటి రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందట. రకుల్ లాంటి క్రేజీ హీరోయిన్ అడగటంతో నిర్మాత కాదనలేదు. డబుల్ ప్రమోషన్ అందుకున్నట్టుగా ఇప్పుడు ఆమె ఏకంగా ₹1.5 కోటి హీరోయిన్ అయిపోయింది. ఇంతకీ ఆమె ఏ సినిమా కోసం అంత తీసుకుంటుందో తెలుసా? బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా కోసం. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఆ సినిమా కోసం రకుల్ని హీరోయిన్గా ఎంచుకున్నారు బోయపాటి. అయితే బెల్లంకొండ కొత్త హీరో కాబట్టి, తాను స్టార్ రేంజ్కి ఎదిగింది కాబట్టి రకుల్ ₹1.5 కోటి రెమ్యూనరేషన్ కోట్ చేసిందట. తన కొడుకు సినిమాకి గ్లామర్ విషయంలో ఎప్పుడూ లోటు రాని అని నిర్మాత బెల్లంకొండ సురేష్ కూడా రకుల్ కోట్ చేసిన అమౌంట్కి ఓకే అన్నట్టు తెలుస్తోంది. అలాగే డైరెక్టర్ బోయపాటికి కూడా ఈ సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఆయనకి ఏకంగా ₹12 కోట్లు ఇస్తున్నారట. బాలకృష్ణ, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ని డైరెక్ట్ చేసిన బోయపాటి కొత్త హీరోలతో సినిమా అంటే ఆ మాత్రం పారితోషికం తీసుకోకుండా ఎలా ఉంటాడు? తన కొడుకు ఈ సినిమాతో స్టార్ అవుతాడని నమ్ముతున్న బెల్లంకొండ సురేష్ డైరెక్టర్కి ₹12 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నాడట. ఇప్పటికే అడ్వాన్స్గా సగం డబ్బు కూడా ఇచ్చేశాడని తెలుస్తోంది. క్రేజీ కాంబినేషన్తో తెరకెక్కనున్న ఈ చిత్రం ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి. నేనే బయట ఉన్నప్పుడు చాలా మంది నేను లిరిసిస్ట్ అండి, నేను బాగా రాస్తాను, నేను పాడతాను, కథలు రాస్తాను, లేకపోతే నేను యాక్టర్ని, ఇంతమంది చాలామంది అప్రోచ్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరికీ అప్రోచ్ అనేది లేకుండా పోయింది. వస్తే మోసం ఎక్కువ జరిగింది. సో రావద్దని డిసైడ్ అయ్యారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి 103 సంవత్సరాల తర్వాత ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ కావాలి అనేది ఈ పోర్టల్ అండి.